ఓపెన్ ప్లాట్ మీద లీగల్ క్లారిటీస్ ఈసీ లాంటివి ఎలా చెక్ చేసుకోవాలి సార్? మన మొబైల్లోనే చూసుకోవచ్చు. అయితే ఆ నంబర్స్ మనకి సర్వే నంబర్లు, అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనేమో ఖాతా నంబర్. రేరా రాకముందే చాలా మంది ప్లాట్స్ ఇలా సేలింగ్ చేసేస్తారు కదా సార్? అవునవును. అది మరి అది ఎంతవరకు యాజ్ పర్ రూల్ అయితే రేరా లేకుండా ప్లాట్స్ సేల్ చేయకూడదు. ఓకే. ఫ్రీ లాంచింగ్ అనేది తీసుకోకూడదు, పక్కా తీసుకోకూడదు. అంత అయిన తర్వాతనే ఎల్పి నంబర్, రేరా నంబర్ ఉంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. రేరా ఉందంటే మాత్రం ఇవన్నీ కూడా ఉండాల్సిందే. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ మనకి ఈ సైడ్ అంతా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. ఉందా లేదా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఏదైనా ఒక ఏరియాని తీసుకుంటే ఆ ఏరియాలో డెవలప్మెంట్ అవ్వడానికి గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ప్లాట్స్ కొనాలని చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ప్రస్తుతం ప్లాట్స్ కొనాలి అనుకున్నానికి ఇది మంచి టైం అండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం స్లోగా అన్నమాట వాస్తుంది. మార్కెట్ వన్స్ ఒకసారి రేజ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిందంటే నీ బడ్జెట్ ఎక్కువ. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఇప్పుడు మార్కెట్ మందంగా ఉండదు కదా, పెరిగా చూసుకున్నాం కదా అనుకుంటారు. అది రాంగ్. స్లోగా ఉన్నప్పుడే తీసుకోవటం బెస్ట్, తక్కువ ప్రైస్లో వస్తుంది. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఓపెన్ ప్లాట్స్ వైపు చూస్తారు, కానీ సరైన సమాచారం లేకుండా ప్లాట్ కొనేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్ సమస్యలు, అప్రూవల్ సమస్యలు, లీగల్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ఒక ప్లాట్ కొనేటప్పుడు ముందుగా కొన్ని ముఖ్యమైన చెక్స్ తప్పకుండా చేయాలి. మోసపోకుండా సేఫ్ గా ప్లాట్ కొనాలంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? ఈ విషయాలన్నిటిపై క్లారిటీ కోసం ఈ రోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేకపోతే సరౌండింగ్స్లో కానీ ఏదైనా కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి? అవి చెక్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఒక చోట ఒక వెంచర్ వేసారంటే అక్కడ అన్నీ వస్తాయి. అవి మనం చెక్ చేయడం అంటే ఇప్పుడు రేరా పెట్టిందే ఆ ప్రాసెస్. రేరా ఎందుకు పెట్టారనంటే ఒక చోట ఒక 100 ఎకరాలు వెంచర్ వేస్తారు. ఆ వెంచర్లో కస్టమర్కి ఏం చెప్తారు, మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తారు. చివరికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి 2015లో గవర్నమెంట్ రేరా తీసుకొచ్చింది. ఈ రేరా రూల్స్ ఏంటంటే ఇప్పుడు మనం 100 ఎకరాలు వెంచర్ వేసాం. ఈ వెంచర్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తామన్నా అండర్ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్, సీసీ ఆర్ బ్లాక్ టాప్ రోడ్స్, పార్కులు, రిసార్ట్స్, ప్రైమరీ స్కూల్స్, గేటెడ్ కమ్యూనిటీల ఆర్చి, ఇలాంటి అన్నీ కూడా మనం ఏదైతే ఇవన్నీ డెవలప్ చేస్తామని చెప్తామో అవన్నీ రేరాకి రాసి ఇవ్వాలి. మనం రేరాకి రాసి ఇచ్చి అక్కడ 15% రేరాకి మార్టిగేజ్ చేయాలి ప్లాట్స్. 15% మార్టిగేజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఈ డెవలప్స్ అన్నీ చేస్తాం. ఏవైతే ఇప్పుడు చెప్పామో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసిన తర్వాతనే మనకి ఆ 15 ప్లాట్స్ మళ్ళీ మనకి రిలీజ్ అయ్యి మనం అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఇంకా అక్కడ అవన్నీ కూడా వస్తాయని అర్థం అవుతుంది. రేరా అందుకే రేరా లేకుండా కొన్నాము అని అంటే వాళ్ళు అవి చేయొచ్చు, చేయకపోవచ్చు. అసలు రేరా మెయిన్ ఉద్దేశమే అది. కస్టమర్ నష్టపోకూడదు కాబట్టి ఇలా వెంచర్లు వేసి అవి చేస్తాం ఈ ఇస్తాం అని చెప్పేసి ఎస్కేప్ అయితే కస్టమర్ లాస్ పోతున్నాడు. కస్టమర్ లాస్ పోకుండా ఉండాలంటే ముందు మనం ఇప్పుడు ఆ 15% ఒకవేళ ఎవరైనా కంపెనీ కానీ పర్సన్ కానీ రేరా అప్రూవల్ తీసుకొని అవన్నీ చేయకుండా ఎస్కేప్ అయినా ఆ 15% ఉన్న ల్యాండ్ని వాళ్ళు సేల్ చేసి ఇక్కడ ఏదైతే ఎమ్యూనిటీస్ చూపించారో అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తారు. అంటే అలాంటి చోట మనం కొనుక్కుంటే అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా రేరాలు మనం ఇవన్నీ డ్రైనేజ్ జరుగుతున్న చూడాల్సిన అవసరం లేదు. రేరా ఫర్ ఇన్ కేస్ మీరు అన్నట్టు రేరా పర్మిషన్స్ అదే ఏదైతే బ్లాక్ ఉంటాయో ఇప్పుడు ఫ్యూచర్ లో అది అలా కంటిన్యూ అవుతుందా సార్? అంటే ఒకవేళ రేరా రాకుండా కూడా ఇలాంటి పనులు చేయొచ్చా? రేరా తీసుకోకుండా కొంతమంది చేస్తుంటారు, కానీ అది సేఫ్ జోన్ కాదు. అంటే రేరా రాకముందే చాలా మంది ప్లాట్స్ ఇలా సేలింగ్ చేసేస్తారు కదా సార్? అవునవును. అది మరి అది ఎంతవరకు? యాజ్ పర్ రూల్ అయితే రేరా లేకుండా ప్లాట్స్ సేల్ చేయకూడదు. ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్లు అని పెడుతుంటారు, ఫ్రీ లాంచింగ్ అని పెడుతుంటారు. ఫ్రీ లాంచింగ్ అవన్నీ పెడితే అలాంటి వాటిలో మనకు చూస్తే ఇబ్బంది పడతాం. ఫ్రీ లాంచింగ్ అనేది తీసుకోకూడదు, పక్కా తీసుకోకూడదు. అంత అయిన తర్వాతనే రేరా ఎల్పి నంబర్, రేరా నంబర్ ఉంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. రేరా ఉందంటే మాత్రం ఇవన్నీ కూడా ఉండాల్సిందే. అండర్ డ్రైనేజ్ ఉండాల్సిందే, వాటర్ లైన్ ఉండాల్సిందే, పవర్ లైన్ ఉండాల్సిందే, సీసీ ఆర్ బ్లాక్ టాప్, 30 to 40 feet రోడ్స్, 30 feet రోడ్డు 40 feet రోడ్స్ ఉండాల్సిందే, పార్క్స్ ఉండాల్సిందే. ఇంకా పెద్ద పెద్ద వెంచర్లు అయితే ప్రైమరీ స్కూల్స్ కూడా ఇస్తారు. కొన్ని కంపెనీస్
రిసార్ట్స్ క్లబ్స్ కూడా ఇస్తున్నాయి. ఓపెన్ ప్లాట్ మీద లీగల్ క్లారిటీస్ ఈసీ లాంటివి ఎలా చెక్ చేసుకోవాలి సార్? చాలా ఈజీ ప్రాసెస్ మేడం. ఈసీ అనేది మనకి మన సెల్లోనైనా సరే అది నంబర్ తీసుకొని ఉంటే వాళ్ళది నంబర్ ప్రకారం మనం ఆన్లైన్లో కొట్టేసుకుంటే మనకి ఈసీ వచ్చి చూపించింది, మన మొబైల్లోనే చూసుకోవచ్చు. అయితే ఆ నంబర్స్ మనకి సర్వే నంబర్లు, ఆ ల్యాండ్కి అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనేమో ఖాతా నెంబరు, సర్వే నెంబర్ అవి చూసుకొని ఈసీ ఉందని మన సెల్లులోనే వచ్చేస్తుంది. అప్పుడు కంపెనీస్ వెంచర్స్ వేసిన కాడ కనుక అయితే ఆల్రెడీ ఇవేమీ లేకుండా వాళ్ళు ఉండదు. ఈసీఏ కానీ రేరా ఆఫీస్కి వెళ్తేనేమో పలానా దానికి రేరా నంబర్ ఉందా లేదో తెలుసుకోవచ్చు. అవి కూడా సెల్లులో వచ్చేస్తాయి. మనకి ఎక్కడైతే టీఎస్ రేరా అని కొట్టుకొని ఆ కంపెనీలు పెద్ద కంపెనీలు అయితే ఒక వెంచర్కి ఒక పేరు నేమ్ పెడతాయి. ఆ పేరు కనుక కొడితే అది అండర్ ప్రాసెస్లో ఉందా, రిజిస్టర్డ్ అయిందా, లేదంటే షార్ట్ పాల్ అంటే ఏదన్నా జరుగుతుందని, అండర్ ప్రాసెస్ ఉందని కానీ, లేదంటే రిజిస్టర్డ్ అయితే రిజిస్టర్డ్ అని కానీ వచ్చుద్ది రేరా నంబర్. అది ఎవరిని ఇండివిజువల్గా వేసే వాళ్ళకైతే వాళ్ళకి ఏమి ఉండవు కాబట్టి ఇంకా అది దానికి మనం ఏం చేయలేము, చూసుకోలేము కూడా. అది కంపెనీస్ కనుక అయితే రేరా వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి అప్లై కనుక ఆ కంపెనీ చేసుంటే ఆ వెంచర్ పేరు మీద దాంట్లో చూపించదు ఏ అండర్ ప్రాసెస్లో ఉందా, రిజిస్ట్రేషన్ అయిపోయింది అనేది అలా చూసుకోవచ్చు. ఎల్పీ నెంబర్కి వెళ్ళాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ మనకి ఈ సైడ్ అంతా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. ఉందా లేదా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఏదైనా వెంచర్ తీసుకుంటున్నాము, పలానా షాద్ నగర్ ఆర్ సంథింగ్ ఏ ఏరియా అయినా కావచ్చు. సో ఈ ఏరియాలో మీకు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ఉంది అని అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇది కరెక్ట్ వెంచరా, కరెక్ట్ ప్లాటింగ్ మేము చేస్తున్నానా లేదా అనుకున్న వాళ్ళకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే ఫ్యూచర్లో ఇటు సైడ్ అంతా డెవలప్మెంట్ ఉందా లేదా అనేది. మనకి ఏదైనా సరే ఒక ఏరియాని తీసుకుంటే ఆ ఏరియాలో డెవలప్మెంట్ అవడానికి గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందనేది తెలుసుకోవాలి. లేదు ప్రైవేట్గా ఏదన్నా ఇప్పుడు మనకి నేను ఇందాక ఫ్యూచర్ సిటీ ఉంది, ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంది. ఇప్పుడు మనకి వికారాబాద్ సైడ్ ఉంది, అక్కడికి వచ్చేసరికి అదంతా టూరిస్ట్ ఏరియా. మనకి ఊటీ ఎక్కడో తెలంగాణ ఊటీ అని పేరుంది. అక్కడ ఇంకా వేరే ఇంకేమి చూడాల్సిన అవసరం లేదు, అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అలాంటి చోట కొనుక్కొని ఒక చేసుకుంటే మంత్లీ రెంటల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఒక ఫామ్ హౌస్ లా కట్టేసుకొని ఇప్పుడు రిసార్ట్స్ అన్ని చేసేసుకొని వేసుకుంటే వీకెండ్ మనకైనా మన ఫ్యామిలీకైనా ఉపయోగపడుతుంది, లేదంటే రెంటల్కైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా అది అది డెవలప్, అది అంటే ఆ టూరిస్ట్ వస్తుంటారు కాబట్టి ఎట్టగాడ డెవలప్ అవుతానే ఉంటుంది. అది గవర్నమెంట్ అనౌన్స్ చేసే పని లేదు. అలా అక్కడున్న ఆ ప్రాంతాల్లో అలా ఉందా, లేదా గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందా, లేదా ఆ నియర్లో ఏదన్నా టెంపుల్ పెద్ద పేరున్నటువంటి ఒక టెంపుల్ అలాంటివి ఉన్నా కానీ ఆ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమి లేకుండా అక్కడ తీసుకెళ్ళి డెవలప్ అవుద్ది, అయ్యి వస్తాయి అని చెప్తే అదంతా బూస్ట్. మన కంటికి ఏదో ఒకటి కనిపించాలి కదా. ఇప్పుడు అనంతగిరి హిల్స్ ఉన్నాయి, అది మన వికారాబాద్ మన కంటికి కనిపిస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కనిపిస్తుంది. ఇటు మనం యాదగిరి కొట్టగలిగితే యాదాద్రి టెంపుల్ బాగా డెవలప్ చేస్తుంది, గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా టెంపుల్ డెవలప్మెంట్కి ఏం చేయాలో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు. ఆ సరౌండింగ్ అంతా ఎప్పుడైనా డెవలప్ అయ్యేది. ఏమీ లేని చోట తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్ అవుద్ది, అయ్యి వస్తాయి అని చెప్పారని అంటే మన కంటితో చూడకుండా మన చెవులకి ఏవి నుంచి వినపడకుండా అక్కడున్న బోకర్లు అలాంటి వాళ్ళు ఏదన్నా చెబితే మాత్రం అది బూస్టే. ఇంకా అది ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేము, అయిదో కాదో కూడా చెప్పలేము. మన కంటికి అన్న కనపడేలా, లేదా ప్రభుత్వం అనౌన్స్ అన్నా చేయాలి. ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి ఇంకొక రోజు అయినా సరే అది డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ప్లాట్స్ కొనాలని చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ప్రస్తుతం ప్లాట్స్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి టైం అండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం స్లోగా అన్నమాట వాస్తవం. మార్కెట్ వన్స్ ఒకసారి రేజ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోతుంది. ప్రైస్ పెరిగిందంటే నీ బడ్జెట్ ఎక్కువైపోతుంది. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఇప్పుడు మార్కెట్ మందంగా ఉంది కదా, పెరిగా చూసుకుందాం కదా అనుకుంటారు. అది రాంగ్. స్లోగా ఉన్నప్పుడే తీసుకోవటం బెస్ట్. తక్కువ ప్రైస్లో వస్తుంది. 10 మంది ఎగబడ్డారంటే దాని రేట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ అంటున్నారు కానీ అంత డల్ ఏం కాదు, నడుస్తూనే ఉంది. కాకపోతే స్పీడ్ అనేది లేదు, కొంచెం స్లోగా ఉంది. కాబట్టి ఈ టైంలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చేతిలో క్యాష్ ఉన్నాయి, ఇక తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవటం 100% సేఫ్. ఎలాంటి సంకోచించే అన్ని చూసుకొని లీగాలిటీగా పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఏమున్నాయి అన్ని చూసుకొని
పెట్టేసి కొనుక్కేసుకుంటే 10 ఇయర్స్లో మంచి గ్రోత్లు వస్తాయి. మీరు ఎక్కడ ఈ సరౌండింగ్లో సౌత్ వెస్ట్ సైడ్లో ఎక్కడ కొనుక్కున్న సిటీకి మంచి గ్రోత్ వస్తుంది, అందులో అనుమానమే లేదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని డబ్బులు ఉన్నాయంటే ఇన్వెస్ట్ చేయాలంటే టక్కన ల్యాండ్ కొని పెట్టుకోవటం, ఎలాంటి ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు మాత్రం ఫ్రెండ్ సలహా బంధువుల సలహా తీసుకున్నా అంటే మాత్రం నువ్వు ఎప్పటికి కొనలేవు. ఎందుకంటే ఫ్రెండ్ ఒకటి చెప్తాడు, రే బాబు ఇలా అసలు మార్కెట్ వెళ్ళేది ఎప్పుడు అది ఏమవుద్దో అంట. రేపు అది డెవలప్ అయిన తర్వాత నీ ఫ్రెండ్ వచ్చారే రేటు పెరిగింది కదా, మరి ఇప్పుడు కొనంటే నీ కాడ అస్తం చాలదు, నష్టపోతాం. మన కాడ ఉన్నాయి కావాలంటే లీగాలిటీ ఉంటే మాత్రం పక్క కళ్ళు మూసుకొని తీసేసుకోండి. సార్ ఇప్పుడు మా ఆడియన్స్కి మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే ఒకసారి మీ డీటెయిల్స్ స్క్రీన్కి షేర్ చేయండి సార్. నా పేరు శ్రీనివాసరావు. ఓకే. నా నంబర్ 9866815908. నా నంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు 24 hours అవైలబిలిటీలో ఉంటాను. మీకు ఫర్దర్ ఎలాంటి సందేహాలు ఉన్నా మేము నివృత్తి చేసేసి మీకు 100% సేఫ్గా ఉన్న ప్లాట్స్ మేము ఇప్పిస్తాం. ఓకే. కస్టమరే మాకు ముఖ్యం. కస్టమర్ సేఫ్గా ఉన్నాడంటే ఆ కస్టమర్ నుంచి 10 రిఫరెన్స్ రావాలని కోరుకునే బిజినెస్ మాది. కాబట్టి మేము కస్టమర్ కోసమే పనిచేస్తాము. కాబట్టి మా నంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మాకు కాల్ చేయండి. మీకు ఏది కావాలన్నా అది మేము దగ్గరుండి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.